తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. చాలా రోజుల నుండి దాదాపు ఒక 3 వారాల నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల గురించే నేను సబ్జెక్ట్ తీసుకున్నా. మధ్యలో కొన్ని చేస్తున్నప్పటికీ ఎక్స్క్లూజివ్గా మరి వీటిపైనే తీసుకున్నా. ఎందుకంటే ఈరోజు సరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అదంతా నాకు అవసరం లేదు. కాకపోతే ఒక్కొక్క స్టోరీ వింటా ఉంటే ఈ రాత్రి నేను 10 గంటల రాత్రి ఈరోజు లైవ్ పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ చెవిటి మూగ గుడ్డి ప్రభుత్వం, చూడలేక వినలేని ప్రభుత్వానికి మేలు కొలుపాలని, ఈరోజు వీళ్ళ దీన గాథలు వినాలని దాదాపు 40 సంవత్సరాల పాటు వీరు ప్రభుత్వానికి సేవలు అందించి ఈరోజు రిటైర్డ్ పైసల దిక్కే వీళ్ళు చూస్తున్నారంటే, ఈ పైసలపైనే వాళ్ళ ఆధారం పెట్టుకున్నారంటే వీళ్ళు నిజంగా నిజాయితీతో పనిచేసిన వాళ్ళు, నీతి నిజాయితీతో పనిచేసిన వాళ్ళ తరపున నిలబడాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఆ రోజు కేసీఆర్ గారు మరి ఎందుకు 3 సంవత్సరాలు సర్వీస్ బెంచ్లో తెలియదు, కానీ అది వీళ్ళ సావుకు వచ్చింది. ఈరోజు వీళ్ళను అసోసియేషన్ పట్టించుకో, యూనియన్లు పట్టించుకో, యూనియన్లు వీళ్ళ తరపున మాట్లాడారు. ఈరోజు ఎవ్వరు కూడా వీళ్ళ తరపున నిలబడే మనిషే లేరు. ఈరోజు ఈ రాష్ట్రం గొడ్డుపోయిందా? ఉద్యమకారులు గొడ్డుపోయినరా? మాట్లాడేటోళ్ళు గొడ్డుపోయినరా? ఛానళ్ళు గొడ్డుపోయినాయా? ఈరోజు యూట్యూబ్ ఛానల్ కూడా మాట్లాడలేని పరిస్థితి దేనికోసం ఉన్నది? ఈరోజు దమ్మున్న ఛానల్ అంటారు, ప్రజాపక్ష నిలబడతామంటారు. ఈరోజు వీళ్ళు ఒక్కొక్కల బాధలు వర్ణనానీత మామూలుగా లేవు. ఈరోజు అటువంటి ఫోన్లు కొన్ని వచ్చినాయి కాబట్టి నేను వాళ్ళని లైవ్లో తీసుకోవాలని చెప్పి రాత్రి తీసుకుంటున్నా. మీరు కొన్ని కథలు ఉన్నారు. ఈరోజు బతికుండి జీవోత్సవాల బతుకలతో వాయిస్ మీకు వినిపిస్తా. ఇలా బ్రతికుండి జీవోత్సవాల లెక్క ఏ విధంగా వాళ్ళు కష్టాలు బాధపడుతుందో ఈరోజు మీకు వినిపిస్తా. ఇది నేను ఈ వీడియో నేను డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు మీ దగ్గర పెట్టుకుని మీ దగ్గరికే ఇటీవల వారం రోజుల కింద వీళ్ళ అత్తగారింటి పైన గురుగాంలో ఐటీ రైడ్లు అయినాయి బట్టి విక్రమార్క గారి పైన. ఇలా డబ్బులు లేవంటారు, కోసిన రూపాయి వెళ్ళదంటారు. మరి ఈరోజు వీళ్లకు ఐటీలు రైడ్ అయ్యేంత పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అసలు తప్పుదో ఎవరు పట్టిస్తున్నారు? రామకృష్ణారావు గారు పట్టిస్తుండా, లేకుంటే సందీప్ కుమార్ సుల్తాన్ అనేటోడు పట్టిస్తుండా? ఎవరు తప్పు పట్టిస్తున్నారు? ఈరోజు నేను వీళ్ళని ఎవరెవరో ఇప్పటిదాకా నేను సక్రమంగా పోయినా, ఇక ఒక్కరంగా మార్గం ఖచ్చితంగా వీళ్ళ ప్రతి పైసా ఇప్పించేదాకా ఉద్యమం అనేది 100% జరుగుతూనే ఉంటుంది. మిస్టర్ బట్టి విక్రమార్క అండ్ రేవంత్ రెడ్డి మీకు డైరెక్ట్ చెప్తున్నా, చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కదా, బట్టి విక్రమార్క అనేటోడు ఎవరు ఏందో ఆయన నిజస్వరూపం ఏమో నిలబెట్టినా, రేపు బజార్లో నిలబెడితే జీవితంలో మీకు ఓట్లు పడకుండా చేయకుంటే నా పేరు తీసి పేరు పెట్టి ఇది కూడా చెప్తున్నా. ఈరోజు రిటైర్మెంట్ అయ్యి దాదాపు 26 మంది చనిపోయిన, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిన వారి ఆత్మ సాక్షిగా చెప్తున్నా, వాళ్ళ ప్రాణాల త్యాగాల సాక్షిగా నేను చెప్తున్నా. ఈరోజు వదిలే సవ్వాలే లేదు ఇక దీని విషయంలో. నేను ఒక ఫోన్ లైన్ తీసుకుంటున్నా, భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి వచ్చిన ఫోను ఇది తీసుకుంటున్నా. దయచేసి మీరు అందరు కూడా సాధ్యమైన, నేను చెప్పుకున్నా కదా, నాకు దీనికోసం ఈ ఛానల్ మీద నేనేదో కావాలని ఏదో పోవాలని దానికోసం కాదు. ఇది పూర్తిగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేయాలని నేను యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాను. నాకు వేరే ఏం షోక్ లేదు. ఒక్కొక్క స్టోరీ వింటే ఈరోజు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పరిస్థితి కళ్ళల్లో, మనిషి అనేటోరికి కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి. ఈరోజు దీని మీద స్పందించకుంటే మన హృదయమే లేనట్టు. నేను ఇప్పుడు చెప్పబోయే హలో నమస్తే అన్న, బాగుంటానా? అన్నా మీరు లైవ్లో ఉన్నారానా? మీరు లైవ్లో ఉన్నారు. కొంచెం జర మీ పేరు చెప్పి, జిల్లా, మీరు ఏ డిపార్ట్మెంట్ చెప్పి మీరు వివరంగా చెప్పండి. ఏం తొందర లేదు, మీరు చెప్పండి. ఎందుకంటే మీ సమస్య ఈరోజు ప్రభుత్వం వినాలే, అది మన టార్గెట్. నాకేం హ్యాపీ, నాకేం ఇబ్బంది లేదన్నా. నువ్వు ప్రశాంతంగా నీకు జరిగిన విషయాలంతా మంచిగా చెప్పు, ఓకేనా? అన్న చెప్పండి అన్న. నమస్తే అన్న, నా పేరు రాసమల్ల ఈదయ్య అన్న. నేను రిటైర్డ్ టీచర్ని, స్కూల్ అసిస్టెంట్ గా చేసి రిటైర్డ్ అయినా. 89లో అపాయింట్ అయినా. 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన. స్కూల్ అసిస్టెంట్ గా 2024 సెప్టెంబర్లో రిటైర్డ్ అయినా. ఇప్పటికి సంవత్సరం 1 నెల, అంటే 13 నెలలు అయిపోయింది. ఇంతవరకు నా రిటైర్మెంట్ కు సంబంధించిన బెనిఫిట్స్ ఏమీ రాలేదు. నేను చాలా ఆర్థికంగా నా ఆరోగ్య రీత్యా చితికిపోయి ఉన్నా. 2021 సంవత్సరంలో కరోనా వచ్చింది. 5 రోజులు ఆక్సిజన్ లో బెడ్ మీద ఉండి
వైద్యం చేయించుకొని 10 లక్షలు ఖర్చు కాగా బ్రతికిన. ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ వలన కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. 2 కిడ్నీలు డ్యామేజ్ అయిన తర్వాత అనేక రకాలైన హాస్పిటల్కి తిరిగి చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నా. చివరికి డయాలసిస్ కు 8 నెలలు డయాలసిస్ లోనే ఉన్నా. అప్పుడు కూడా చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. ఆ తర్వాత మా అన్నయ్య కూతురు కిడ్నీ దానం చేస్తే ఆ కిడ్నీ పెట్టించుకోవడానికి ఓన్లీ హాస్పిటల్ బిల్లే 10 లక్షలు అయింది. ఇక మెడిసిన్స్ తర్వాత మిగతా ఖర్చులు, టెస్టింగ్లు ఇవన్నీ కూడా చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఆర్థికంగా చితికిపోయినాం. నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన జీతం మీదనే ఆధారపడ్డటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బ్రతికించుకోవడం కోసం మా కుటుంబ సభ్యులు చేసింది మొత్తం కూడా అప్పుతోనే బ్రతికించారు. బ్రతికిన వల్ల కూడా మరి ఈ రోజున రిటైర్మెంట్ వచ్చినటువంటి బెనిఫిట్స్ రాకపోవడం వల్ల బ్రతకడం కూడా ఉపయోగం లేని పరిస్థితిలో నడుస్తా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం నేను నెలకు 10,000 రూపాయల మెడిసిన్స్ వాడాల్సి వస్తా ఉంది. హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో నేను యూపీఎస్ గాంధీనగర్ లో పనిచేసిన. ఇప్పుడు హైదరాబాద్ కు 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి చిన్న జలుబు చేసిన మరి నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది కాబట్టి అదర్ ఆర్గాన్ కాబట్టి మరి ప్రతిదానికి రియాక్ట్ అయ్యి ఇబ్బంది అవుతా ఉన్నది. మరి చిన్న జలుబు చేసినా గానీ వేలర్ల ఖర్చు అవుతా ఉన్నది. మరి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉన్నది. మరి జరిగిందంతా కూడా అప్పు చేసి తర్వాత నాకు ఏదన్నా రిటైర్మెంట్ డబ్బులు వస్తే అవన్నీ తీర్చుకొని బ్రతుకుదామనేటువంటి పరిస్థితిలో నుంచి మరి ఆశలు కోల్పోయిన సందర్భం. మొన్నటి వరకు చాలా వేదన పడున్నాం. మీరు చాలా దయా హృదయంతో మీరు ముందుకు వచ్చినందుకు ముందుగా నేను మీకు ధన్యవాదాలు చెప్పాల్సి ఉండే మర్చిపోయినా. మరి మీకు మీ మనసుకు, మీ గొప్ప మనసుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలన్నా. మరి మీలాంటి వాళ్ళు దయా హృదయాన్ని కలిగి ఉండబట్టే ఈ మాత్రమన్న కాలం జరుగుతా ఉన్నది. మరి ఎంతో మంది విద్యావంతులు, తర్వాత అధికారులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఎక్కడైతే పచ్చగా ఉంటుందో, ఎక్కడైతే డబ్బులు దొరుకుతాయో, ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడికే పోయి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తా ఉండరు. కానీ వాగుల పడి కొట్టుకొని చచ్చిపోయే మాలాంటి బీదర స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు రావట్లేదు. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఒక ప్రత్యేకమైన దృష్టిలో చూశారు. మాకు రీగ్రూపింగ్ స్కేల్ ఇచ్చి మిగతా డిపార్ట్మెంట్ కంటే మాకు 10 రూపాయలు ఎక్కువ జీతం ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. మాకు ఏ ఆధారం లేదు, ఆందాని లేదు. తర్వాత జీతం తప్ప ఇంకొకరు మనం ఉపాధ్యాయుడు ఒకరిని రూపాయి అడగడు, అడిగిన ఎవరు ఇవ్వరు. మరి నీతిగా న్యాయంగా జీవితంరని చెప్పి మా మీద దయదలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రీగ్రూపింగ్ స్కేల్ ఇవ్వటం వల్ల మేము సమాజంలో తెల్ల కాలర్తో బ్రతుకుతా ఉన్నాం. కానీ ఈనాటి పరిస్థితి అయితే మేము వాగుల బడ్డోడు కంటే హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఏ ఛానల్ పట్టించుకోవట్లేదు, ఏ పేపర్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు మా తరపున డబ్బులు ఎప్పుడు వస్తే అప్పుడు రాని. కానీ నేనైతే నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఏందనంటే, అన్న ఒక్కడన్నా ఉండి మాట్లాడుతాడు అని ఒక సంతోషం జరుగుతా ఉంది. ఇవి ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఎవడు పోడన్నా, ఎవడు చచ్చిపోయేటప్పుడు ఇవన్నీ ఎవడు కట్టుకొని పోడు. కానీ చచ్చిపోయే నాడు అప్పులు మిగిలిచ్చి వాడు మాకు అప్పులు చేసి తీర్చకుండా చచ్చిపోయిండని, చచ్చిన తర్వాత కూడా తిట్లు తినకుండా ఉండాలని అనే ఆశ ఉన్నది. అంతేగాని మరి ఇవన్నీ క్లియర్ కావాలని అంటే మీలాంటి వాళ్ళు కాస్త ముందు పడి చేసినటువంటి దానికి నా జీవితాంతం నిన్ను ఒక సొంత అన్నలాగా నేను భావిస్తానా. మరి మీరు చేసే ప్రయత్నంలో మా డబ్బులు తొందరగా వస్తే చాలా సంతోషం. మా కుటుంబాన్ని ఒడ్డున పడేసిన వాళ్ళు అవుతారు. నాలాగా ఇంకా చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఓ టీచర్ ఉద్యోగం చేస్తారట, గొప్పగా ఉన్నారట అని మా బంధుమిత్రులు అందరూ అనుకుంటారు. నాకు ఇన్ని అప్పులు ఉంటాయంటే వాని దగ్గర ఏమి లేదా అని వాల్యూ పోద్దని ఏదో కష్టాలన్నిటి కూడా మింగుకుంటా బ్రతుకుతా ఉన్నాం. కనుక పోరాటం చేయండి అన్న. మేమైతే ఎందుకంటే మేము పోరాటం చేసే పరిస్థితి కాదు. మేము కూడా సంఘం పెట్టుకున్నాం, ఉద్యమాలు చేస్తాం అనుకుంటున్నాం. కానీ
3 కాళ్ళతో బ్రతకటమే కష్టమైనటువంటి ఈ ఏజ్ లో ఎక్కడ నిరాహార దీక్షలు చేయగలుగుతాము, ఎక్కడ ధర్నాలు చేయగలుగుతాము, ఎక్కడ ఉద్యమాలు చేయగలుగుతాము? మరి ఒక కన్నీరు తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదన్నా. మరి మాతో పాటు ఆరోగ్యం సరిగ్గా, ఇప్పుడు నాకంటే షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, మాలాంటి వాళ్ళు కన్నీరు విడవటం తప్ప ఏ ఉద్యమం చేయలేము. కాస్త ఆరోగ్యం మంచి, షుగర్ బీపీ లేను లేవన్నా కొంత కష్టపడి ఉద్యమాలు ఏమన్నా ధర్నాలు చేయగలుగుతారు. కానీ మరి అసలు ఎందుకు చేయాలన్నా? ఇప్పుడు మీరు ఏమో హక్కు అడుక్కుంటలేరు కదా. సరే చేయనికి రెడీగా అయినరు, నాకు టచ్లోకి వచ్చిండ్రు. కానీ ఆ అవసరం ఏముంది? మీకు ఇవ్వాల్సిన పైసలే కదా మీరు అడిగేది. మీరు దాన ధర్మ పథకాలు అడుగుతలేరు కదా మీరు. మాకు ఇవ్వాల్సిన పైసలు నా జీపీఎఫ్ డబ్బులు అంటే బ్యాంకులో వేసుకున్నా మనం కూర్చోబెట్టి, ప్రైవేట్ బ్యాంకులు అయితే కూర్చోబెట్టి మనకు డబ్బులు ఇచ్చి పంపిస్తారన్న ఎప్పుడు అడిగితే అప్పుడు. కానీ మాకు వచ్చేటువంటి జీపీఎఫ్, మేము కట్టుకున్న జీపీఎఫ్లు అది మా అనుమతి లేకుండా, నేను ఒక టీచర్ని, నాకు స్కూల్ గ్రాంట్ డబ్బులు వస్తాయి, 20,000 అట్లా వస్తాయి అనుకోండి. 20,000 వచ్చిన దాకా నేను జాగ్రత్త ఖర్చు పెట్టకపోతే నేను డిఫాల్టర్ అయితా. మరి మా డబ్బులు మాకు ఇవ్వకపోకుండా ఇంకా దేనికో పథకాలకు ఇంకేదో చేస్తామని అంటే అది గవర్నమెంట్ డిఫాల్ట్ అయినట్టు కదన్నా. అంతే కదా. కాబట్టి మరి నేను డిఫాల్ట్ అయితే నన్ను సస్పెండ్ చేస్తారు. మరి నా జీపీఎఫ్ డబ్బులు నాకు ఇవ్వకుండా నా ఖాతాలో ఉండాలి. అసలు అవి యాజ్ పర్ ఫండమెంటల్ జీపీఎఫ్ రూల్స్ ప్రకారంగా మా దగ్గర మా కాడ నుంచి వసూలు చేసిన నిధులు ఒకటి ఉంచాలా. ఆ నిధిలో ఎవరన్నా డబ్బులు లోన్ పెట్టుకున్నా, ఇబ్బంది ఉన్నా, పార్ట్ ఫైనల్ పేమెంట్ అయినా ఇవ్వాలా. అట్లా ఇవ్వకుండా ఇంకో దానికి ఖర్చు పెడితే డిఫాల్టర్ కింద లెక్క. మరి అట్లాంటి అన్ని తెలిసిన నాయకులు, అధికారులు ఈ రిటైర్డ్ అయిన వాళ్ళని అరిగోస పెడతారు అన్న. మరి మీరు మీ ఛానల్లో మీరు చేసే ప్రయత్నానికి మేము శిరస్సు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నా. అంత అవసరం లేదు, కానీ మనం సాటి మనిషిగా మన బాధ్యత అది. మీ బిల్లులు ఫైనాన్స్ సెక్షన్లో ఉన్న పెద్ద తలకాయలన్నీ కూడా వాళ్ళు ఏమేమి చేస్తుండో వాళ్ళ అక్రమాలన్నీ కూడా నేను డేటా అంతా రెడీ చేసిన అన్న. వాళ్ళు రోడ్డు మీద తలకాయ ఎత్తుకోకుండా చేస్తున్నారు. టాప్కి వెళ్ళి ఐఏఎస్కి వెళ్ళి మొదలుపెట్టి పొలిటీషియన్ వరకు మీ డబ్బులు ఎవడెవడు ఆపిందో అందరికి కూడా తగిన బుద్ధి వాళ్ళకి చెప్తా. ఖచ్చితంగా వాళ్ళు పైసలు ఇచ్చి తీరాలి. వాళ్ళ బతుకు వాళ్ళు ఎంత చిల్లరగా అనేది చూపెడతా. వాళ్ళ ఐఏఎస్ కావచ్చు, కానీ వాళ్ళ చిల్లర బతుకులు ఎంత చిల్లర బతుకు. మీ డబ్బులు ఆపేటోడు, ముఖ్యమంత్రికి తప్పుడు సలహాలు ఇచ్చేటోళ్ళు, వీళ్ళకి ఇవ్వకుండా పర్వాలేదని చెప్పే సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు కానీ, రామకృష్ణారావు అనేటోడు కానీ, వీళ్ళ బతుకులు ఏందో త్వరలో మొత్తం కంప్లీట్గా బయటకు తీసుకొచ్చి చూపిస్తా వీళ్ళ బతుకులు. మీరు వాళ్ళకన్నా చాలా గౌరవంగా బతుకుతున్నారు మీరు. నాది ఒక్క విన్నపం, ఒక మాట వింటారా అన్న? నేను టీచర్ని, నాకు రిటైర్మెంట్, నా ఉద్యోగం, నా జీతం తప్ప నాకు ఇంకేముండదు. మరి ఈనాడు డబ్బులు తీసుకొని వెనక ముందు చేసి ముందు రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వకుండా వెనక రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇస్తుంటే అది చేసేది ఉద్యోగుల పనేగా. 100% అందరు ఉద్యోగులు నీతిమంతులు గారు, కానీ అందరు టీచర్లు నీతిమంతులే అన్న. 100%. నాకు నేను నమ్ముతారు నమ్మరు. ఇవాళ దాకా నాకు రాని ఫోన్లల్లా ఒకరిద్దరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, కొన్ని ట్రెజరీ డిపార్ట్మెంట్లు, కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇచ్చి ఇక వాళ్ళు ఇచ్చి చెక్ చేసుకునేటోళ్ళు. సరే ఎవరేంది ఇక వాళ్ళు నడుస్తుంది. ఒక 2-3 ఫోన్లు వచ్చినాయి, కానీ మ్యాక్సిమం లాస్ట్లో సిఐ గారు కూడా చనిపోయింది. ఒక సిఐ బాలకృష్ణ గారు, మట్టెవాడ సిఐ, ఆయన కూడా ఇంకొక చాలా మంది పోలీసులు అయితే చాలా మంది ఉన్నారు. అరే ఇంతమంది నిజాయితీ పనులా ఉండండి. పోలీసులలో 90% అంటే 10% ఎవరో దొంగ పనులు చేస్తారు, కానీ 90% ఇప్పుడు డిటైర్ అయిన దాంట్లో 90% నాకు ఫోన్లు చేసినారు. 90% అంటే వాళ్ళు అన్ని సమస్యలు ఉన్నోళ్ళు అన్న. ఆ రోజులలో అపాయింట్ అయిన వాళ్ళు కొంచెం నీతిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ జనరేషన్ మార్పులో కూడా కొంత మార్పు వస్తుంది అన్న. మరి మేమైతే అన్న మాకు వచ్చేటువంటిది జీతం తప్ప ఇంకోటి లేదు. మరి మా అమౌంట్ వచ్చేదానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి ధన్యవాదాలు. ఇంకా తొందరగా వస్తే మీ పేరు చెప్పుకొని మేము చాలా సంతోషపడతాం అన్న, కుటుంబ సభ్యులం అందరం కూడా. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ నైట్. థ్యాంక్ యూ అన్న. రైట్. థ్యాంక్ యూ అన్న. ఇది ఒక బడిపంతుల యొక్క
బాధ, ఒక బలిపంతులు ఒక ఆక్రందన. రోజు ఈసారి ఫోన్ మాట్లాడినప్పుడు నాకు ఈసారి అంటే చాలామందికి విద్యాబోధులు చెప్పిండ్రు. నిజంగా చెప్తున్నా కదా, మీరు రైతు ఏలిన రాజ్యం గొడ్డేరిన రాజ్యం అని అంటే ఇది దేశానికి మంచిది కాదంటారు. కానీ ఒక ఉద్యోగి 40 సంవత్సరాలు కష్టపడి నౌకరీ చేసి నువ్వు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ, ఏడ పోస్టింగ్ ఇస్తే అక్కడ, అక్కడికి పోయి బస్సులు ఉన్నా లేకున్నా, అర్థమైందా, అక్కడికి పోయి చదువు చెప్పి మళ్ళా పరీక్షలు పెట్టి కరెక్షన్లు చేసి వాళ్ళకు చదువు చెప్పడానికి మళ్ళీ ముందు రోజు ప్రిపేర్ అయ్యి ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చేసి ఈరోజు పాఠాలు చెప్పి 40 సంవత్సరాలు పాఠాలు చెప్పి అనారోగ్యంతో 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి, ఇంకో కిడ్నీ వాళ్ళ అన్న కూతురు, ఆమె ఎవరో గొప్ప ఆమె, ఇవాళ రేపు సొంత వాళ్ళు ఇస్తలేరు బయట వాళ్ళు ఇస్తున్నారంటే, అన్న కూతురు కిడ్నీ దానం చేస్తే ఆ కిడ్నీతోని ఆయన బతుకుతూ ఈరోజు 10,000 ట్రీట్మెంట్కే 10,000 ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ పైసలు ఆపినరో ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఒక అత్త ఇంటి మీద ఈరోజు ఐటీ దాడులు జరుగుతాయి. నేను ఈ సబ్జెక్ట్ వీళ్ళ పైసలు ఇచ్చేదాకానే రోజు మాట్లాడుతీవి. చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురు నా టార్గెట్. వీళ్ళ డబ్బులు మీరు పిలిచి వీళ్ళ పైసలు మీరు వాడుకోనికి మీరు ఎవరు, మీరు వీళ్ళ పైసలు ఆపనికి మీరు ఎవరు, ఏ హక్కుతోని వీళ్ళు 40 సంవత్సరాలు ఈరోజు వాళ్ళ కష్టం రెక్కల కష్టంతో చేసి మీ దగ్గర దాచిపెట్టిన డబ్బును ఈరోజు మీరు డిఫాల్టర్ కింద ఈరోజు ఇందాక సార్ చెప్తున్నాడు, వాళ్ళ దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా మీరు సంవత్సరం నరకెళ్ళి హరగోస పెట్టుకుంటా వాళ్ళ డబ్బులు మీ దగ్గర పెట్టుకుంటే ఈరోజు మీరు డిఫాల్టర్ కాదా, మీరు దొంగలు కాదా, ఈరోజు మీరు బ్యాంక్ రప్ట్ అన్నారా, మీరు బ్యాంకులో మూస్తే బ్యాంక్ రప్ట్లు అంటారు కదా, వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుంటే మిమ్మల్ని ఏ రప్ట్లు అంటారు, గవర్నమెంట్ రప్ట్లు అంటారా లేదా, మీరు రిటైర్ అయిన పెండింగ్ బిల్ రప్ట్లు అంటారా లేదా, మీరు ఏమంటారు, మిమ్మల్ని దొంగలు అనుకుంటే ఏమంటారు ఈరోజు? ఇటువంటి ఐడియాలు మీరు ఎందుకు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారికి? ఇటువంటి కష్టాలు మీకు ఇన్నుడు కరెక్ట్ అనిపిస్తుందా? వీళ్ళ ఏడుపు కరెక్ట్ అనిపిస్తుందా? వీళ్ళ బాధలు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? ఉద్యోగ సంఘాలు గాడిదలా కాస్తున్నాయి. ఏం బీకనీకున్నాయి మీ సంఘాలు? ఏం చేస్తున్నారు మీ సంఘాలు? నా ఫోకస్ కంప్లీట్గా మీ పైనే ఉంటుంది. ఇక ఎవడెవడు ఏం సంపాదించుడు, ఏ కేసులు మూతపడ్డాయి, ఎన్ని విజిలెన్స్లు కేసులు మూతపడ్డాయి, ఎన్ని ఏసీబీ కేసులు మూలపడ్డాయి, ఎవడెవడు ఎక్కడెక్కడ విల్లాలు కొంటుండ్రు, ఎవడెవడు ఏ విల్లాలో ఎక్కడెక్కడ ఉంటుండ్రు అంతా కూడా చిట్టా బయట పెట్టాల్సి వస్తుంది. బ్లాక్మెయిలింగ్ కాదు, బాజాప్తా పెడతాం మేము. ఎందుకంటే ఒక దిక్కు వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇయ్యుండ్రని చెప్పేసి కొట్లాడేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు, కొంచెమన్నా సిగ్గు లేకుండా ఈరోజు మీరు మాట్లాడుతుందంటే ఎంత అధ్వానమైన పరిస్థితి చెప్పండి. ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ మినిస్టర్ నేను చెప్తున్నా, ఐ వాజ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్, పిసిసి జనరల్ సెక్రటరీ. ఈరోజు రేవంత్ రెడ్డికి వెళ్ళి నాకు రాహుల్ గాంధీ గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. పార్టీలో పోతే నేను అనుభవించగలుగుతా, డబ్బులు సంపాదించుకోగలుగుతా, నేను కాదన్నా. ఎందుకు? ఈరోజు ప్రశ్నించే గొంతుకల కరువు అయిపోయింది. ఈరోజు అనేక మంది దోపిడీకి గురైన వర్గాల తరపు నిలబడేటోళ్ళు లేరు. కాబట్టి నాకు పార్టీగా సస్పెండ్ చేసిన పర్వాలేదు, వీళ్ళతోనే ఉంటానని చెప్పి వీళ్ళతోనే ఉన్నా. వాళ్ళు నిరుద్యోగులే కానీ ఉద్యోగులే కానీ ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ పెండింగ్ బిల్లులే కానీ, ఇది బెనిఫిట్స్ కాదు మిస్టర్, ఇది పెండింగ్ బిల్లులు, వీళ్ళ బకాయిలు, మేము నమ్మి మీ దగ్గర దాచుకున్న సొమ్ము ఈరోజు మీరు ఎట్లా చెప్పండి? ఇది ఇంత దారుణంగా కొంచెం మన మానవత్వం ఉండాలి. ఎన్ని లక్షల కోట్లు అడుగుతున్నారు వీళ్ళు? మూసి ప్రక్షాళన కోసం లక్షల కోట్లు అడుగుతున్నారా? దేనికోసం అడుగుతున్నారు వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఎంత ఉన్నాయి? మొత్తం లెక్క కొడితే 6,500 కోట్ల మధ్యలో ఉంటాయి, అంత మించి ఇందనే ఉండదు. నేను గతంలో లెక్క కూడా చెప్పిన. అరే ఇన్స్టాల్మెంట్ బేసిస్గా ఇవ్వండి, ఇన్స్టాల్మెంట్ బేసిస్గా 3 నెలలకు ఒక పైసలు, 3 నెలలకు ఒక పైసలు, ఒక దఫాలుగా సంవత్సరం లోపు వాళ్ళ అమౌంట్ మొత్తం ఇచ్చినట్టుగా 3 నెలలు పెట్టండి, 4 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వండి, 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వండి. అరే వాళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారు, వాళ్ళ ఇంటికి అప్పులాలు వస్తుందని చెప్పి సత్యనారాయణ సార్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినారు. అది ఉద్యోగ సంఘంలో వీడియో పెడితే ఆ వీడియో పెట్టిన ఆయన మొత్తం ఆ గ్రూప్లకెళ్ళే తీసేసిండ్రంట. ఈరోజు ప్రభుత్వం మనం సపోర్ట్ చేస్తుంది, మన బ్రోకర్గిరి సపోర్ట్ చేస్తుంది, మన ట్రాన్స్ఫర్లో పైరవల్ చేసుకుంటే సపోర్ట్ చేస్తుంది, మన ఏమైనా పోస్టింగ్లు ఇప్పించుకుంటే సపోర్ట్ చేస్తుంది. ₹4 వస్తున్నాయని యూనియన్ లీడర్లు ఎవరైనా వీడియో పెడితే, రిటైర్డ్ ఎంప్లాయీస్ వీడియోలు కానీ, ఎవరైనా చనిపోయిన వాళ్ళ వీడియోలు కానీ, ఇప్పుడు ఉద్యోగం పనిచేసే వాళ్ళు పెడితే వాళ్ళని ఆ గ్రూప్లకెళ్ళే తొలగిస్తుండ్రంట. ఇంత దారుణంగా తయారైపోయినరు. అదే ఒక కాకి ఏడుస్తే 10 కాకులు ఏడుస్తాయి. నిన్నటిదాకా మాతోని పనిచేసిన ఒక పోలీస్ ఆఫీసర్
మాతో పనిచేసిన ఒక కానిస్టేబుల్, మాతో పనిచేసిన ఒక టీచరు, మాతో పనిచేసినటువంటి ఒక యానిమల్ హస్బెండరీలో ఒక వెటర్నరీ డాక్టరు, ఈరోజు మాతో నిన్నటిదాకా మాతో కూర్చొని తిన్నోళ్ళు ఈరోజు వాళ్ళ పైసలు రాలేదంట, వాళ్ళు హడగోస పడతా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం కాలేదంట, రోడ్ల మీద కుటుంబాలు వచ్చేసినాయి, అప్పులో ఇంటి మీద పడ్డారు, వాళ్ళ తరపున నేను మాట్లాడతాం. ఈరోజు మేము నౌకర్లు చేయం, మేము పెన్ డౌన్ చేస్తాము, మేము ఈరోజు ఏది చలో మళ్ళొక మిలియన్ మార్చి మేము చేస్తాము. అరే అని ఒక్కడు కూడా అంటలేడు. మీరు ఏం మనుషులు ఉద్యోగ సంఘాలు, మీరు మనుషులే, ఏం మనుషులు మీరు అంటున్నా, నేను ఉద్యోగ సంఘాలు మీరు ఏం మనుషులు అంటున్నా, ఇది ఏం బతుక అంటున్నా, ఇదేనా ఆత్మగౌరవం అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆత్మగౌరవం అంటే ఇదేనా? ఇది ఈ ఆత్మగౌరవం కోసం మన తెలంగాణ తెచ్చుకుంది. ఇంత భయంకరంగా ఆంధ్రోడు కూడా మనతో బిహేవ్ చేయలే కదా, ఇంత దారుణంగా ఆంధ్రోడు కూడా మనం టార్గెట్ చేయలే కదా. నేను చస్తున్నా, నా 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, నా పైసలు నాకు కావాలి, అప్పుల పాలు అయిపోయినా, నా ఇంటి మీదకి అప్పులోళ్ళు వచ్చిండ్రు, దయచేసి నా డబ్బును నాకు ఇయ్యని అంటే ఆంధ్రోడు కూడా ఆపకుండా ఇచ్చింది కదా నెల రోజులలో రిటైర్డ్ కాగానే. నీకేం రోగం వచ్చింది? ఒక సర్కారీ ఇన్స్పెక్టర్ నా బిడ్డ కట్నం ఇవ్వాల్సిన పైసలు మీ దగ్గర దాచుకున్న నా డబ్బులు ఇవ్వండి, నా బిడ్డను బతికించుకుంటా అంటే మీ బట్టి విక్రమార్కానికి చెప్తున్నా, నువ్వు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల బాలకృష్ణ అనే సిఐ బిడ్డ, రిటైర్డ్ సిఐ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది కట్నం ఇవ్వకుంటే. అది చూసిన బాలకృష్ణ సిఐ ఎవరైతే టెర్రర్ లెక్క, టైగర్ లెక్క ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేసిండో ఆయన ఆ గుండె బలిగి చచ్చిపోయే పరిస్థితి. దీనికి ఇది ఎవరికి, ఈ మరణానికి కారణం ఎవరు? మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగుతున్నాను. ఎవరు వీటికి కారణం? మీరు కాదా కారణం? మీరు ఇక్కడికెళ్ళి పైసలు ఎత్తుకపోతారు, 10%, 15%, 20% కమిషన్లు తీసుకుంటుంది బట్టి విక్రమార్క భార్య అని చెప్తే మీరు బట్టలు చింపుకుంటారు, ఇవన్నీ అబద్ధాలు అంటారు. మరి గురుగావ్లో ఎవరి మీద ఐటీ రైడ్లు అయినాయి? 3 రోజులైంది నేను మాట్లాడబట్టి, ఎందుకు నోరు తెరుస్తున్నామిట బట్టి? గురుగావ్లో ఎక్కడి సొమ్మది? నీ అత్తగారికి గురుగావ్లో ఇల్లు ఎక్కడిది? ఈరోజు రేణుకా చౌదరి అనే ఆమె 6 సార్లు ఎంపీ చేస్తుంది, ఆమెకు ఢిల్లీలో ఇల్లు ఉండదు. 2 సార్లు కేంద్ర మంత్రి చేస్తుంది, ఆమె దగ్గర ఇల్లు ఉండదు. ఈరోజు మీకు గురుగావ్లో ఢిల్లీలో ఇల్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మీకు అక్కడ డబ్బులు అక్కడికి ఎందుకు పంపిండ్రు? అక్కడికి బీహార్కి ఎందుకు పోవాలి పైసలు, తెలంగాణ పైసలు? ఇవాళ కిడ్నీలు వచ్చి, క్యాన్సర్లు వచ్చి, ఈరోజు ఏది గుండె ఆపరేషన్లు అయ్యి, బీపీలతోని, షుగర్లతోని జనాలు మీ దగ్గర పెట్టిన డబ్బులు చిట్టు ఫండ్ ఎత్తుకపోయినట్టుగా ఎత్తుకపోతున్నారు. ప్రైవేటు చిట్టు ఫండ్లో మన చిట్టి వేస్తే ఏ విధంగా ఎత్తుకపోతారో ఆ విధంగా ఎత్తుకపోతున్న వీళ్ళను దొంగలు అనుకుంటే, బందిపోట్లు అనుకుంటే, డెకాయిట్లు అనుకుంటే ఏమనాలో చెప్పండి? ఇది సర్వీస్లో ఉన్న వాళ్ళకి మీ భావ్యం అనిపిస్తుందా? అన్ని డిపార్ట్మెంట్లను అడుగుతున్నా నేను, ఆల్ డిపార్ట్మెంట్స్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇందాక అయిన ఒక ఫోను, ఇటువంటి ఫోన్లు మీరు ఇంటే ఒక్కరి రాత్రి నిద్రపోరు మీరు. ఒక్కరు ఆఫ్ కాదు, ఫుల్ బాటలు తాగాల్సిన కష్టాలు ఒక్కొక్కళ్ళయి. ఇదే భద్రాద్రి జిల్లా ఒక హెడ్ మాస్టర్ ఆమె ఉన్న డబ్బు మొత్తంతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంది, రూపాయలు లేకుండా కూర్చున్నది ఆమె. ప్రతి నెల మందులకు పైసలు కావాలి ఆమెకు. ఎన్ని వార్తలు వినాలని ఉన్నది? ఇవి ఒక స్టోరీ లెక్క, ఒక కథ లెక్క వినాలని మీకు ఒక మనోరంజన్ కార్యక్రమం లెక్క అనిపిస్తుందా? మిస్టర్ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ట్విన్ కరప్ట్ లీడర్స్ ఆఫ్ తెలంగాణ. నాతోని ఆంధ్రోడు దోసుకుంటున్నావు మిస్టర్ కోదండరామ్ను కనబడతలేవు. ఈరోజున్న మీడియా ఛానళ్ళు కానీ, ఈరోజు మల్లెపల్లి లక్ష్మయ్య కానీ, గంట చక్రపాణి కానీ, వీళ్ళందరూ నాకు ఎక్కడ ఆంధ్రోడు నన్ను ఎక్కడ మోసం చేసినో, నన్ను ఎక్కడ దగా చేసినో నాకు తెలియలే. కానీ నువ్వు వచ్చి నాకు చెప్పినావు, నేను దోసుకుంటున్నానని చెప్పినావు, నేను అది చేస్తున్నా, నేను నాగం చేస్తున్నానని చెప్పి, నేను అప్పులపాలు చేసినానని చెప్పినావు. వాడు పోతా 16,000 మిగిలిన కోట్ల బడ్జెట్ ఇచ్చిపోతే మీరు 7 లక్షల కోట్లు అప్పు చేస్తారు, రిటైర్మెంట్ వల్ల పైసలు ఇయ్యరు. మీరు చాలా మంది ఇవ్వాలి పెండింగ్ బిల్లులు. ఈరోజు చాలా మంది నాగం చేస్తున్నారు, నౌకరు చేసే వాళ్ళే కూడా ఇస్తలేరు. ఉద్యమాలు ఎందుకు మర్చిపోయారు? మీరు ఉద్యమం మరిచిన రోజు, మీరు ప్రశ్నించడం మరిచిన రోజు మీరు ఇక చచ్చిన కుక్కలతో సమానమే చెప్తున్నా, ఉద్యోగ సంఘాలు చెప్తున్నా. అరే ఎన్జిఓస్ అంటే పెట్రోల్ పోసుకునేది, టీఎన్జిఓలు అంటే పెట్రోల్ పోసుకునేది, గజ వణికిపోయేది. అసోంటిది మీకు ఏం వాల్యూ ఉన్నది బ్రదర్? ఈరోజు నిన్నటిదాకా మీతో నౌకరు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈరోజు నేను చెప్తున్న ఫైనాన్స్ మినిస్టర్కు, చీఫ్ సెక్రటరీకి అండ్ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, 2-3 రోజుల తర్వాత మీరు ఏమేమి చేస్తుండ్రు, మీ దుకాణాలు ఏంది అన్నీ కూడా నా దగ్గరకు వచ్చేసినాయి. మీ బట్టలు కూడా తీస్తా.
మీ బట్టలు అంటే మామూలుగా సిగ్గుబోదు మీది. మీరు ఏం మనుషులనే చూపెడతా, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. మీరు అంతా చిల్లర కథలు చేసిన చిల్లర కథలు మొత్తం జనం ముందుకు తీసుకొని వస్తున్నా. ఎందుకంటే ఈరోజు మీరు వీళ్ళకు విలువ లేకుండా చేస్తున్నారు. వీళ్ళు BA BEDలు MA MED లేకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4కి వెళ్ళి ప్రమోషన్ వచ్చిన వాళ్ళు వీళ్ళు గౌరవంగా బతుకుతారు. ఇలా అప్పులలో వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పచ్చడి మెతుకులు తిని కిరాయి ఇళ్ళల్లో ఉండి ఈరోజు గౌరవంగా బతుకుతుండ్రు. వాళ్ళు చచ్చిపోతే గౌరవంగా చచ్చిపోతారు. వాళ్ళకి మా సొంటలో నివాళులు అర్పిస్తున్నాం. నీకెవరు అర్పిస్తారా మీకు నివాళులు? మీరు సచిన రోజు దొంగలనే అంటాం కాదురా భయ్ మిమ్మల్ని. మీరు సచిన రోజు మీరు దొంగలనే అంటాం. మేము 420 కానీ డెకాయిడ్ కానీ అంటాం. మేము మౌనం కూడా పాటించాం. మేము ఇసొంటోళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళని వీళ్ళ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఈరోజు మేధావి అనేటోడు ఎందుకు మాట్లాడతలేరు? స్వయం ప్రకటిత మేధావులు SSP గాను చాలామంది ఉన్నారు మన దగ్గర. SSP గాను చాలామంది ఉన్నారు ఈ తెలంగాణలో. ఈరోజు స్వయం ప్రకటిత తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఈరోజు మీ అంటే బేవర్స్ కానీ మీకంటే బేకార్ కానీ మీకంటే కుక్కలు నయం చెప్తున్నా కదా. అరే వాళ్ళు ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు ఏడుస్తాయి. ఒక కోతిని ఒక బండి గుద్దిపోతే 1000 కోతులు వచ్చాక నిలబడతాయి. అరే అంతకంటే అద్మానంగా తయారైపోయినారు. 15-20 రోజులకే మొత్తుకుంటున్నాం. ఎవరు మాట్లాడతలేరు. ఈరోజు చెప్తున్నా కదా, ఒక్కొక్కరిని చెప్తున్నా, మీరు ఒక్కొక్కరు చేసే మీ అక్రమాలు, మీ చిల్లర పనులు రోడ్ల మీద మీ తలకాయ ఎత్తుకోలేకపోతారు. మీరు రిటైర్ గారా మిస్టర్ రామకృష్ణరావు, మిస్టర్ సందీప్ కుమార్ సుల్తానియా, మీరు రిటైర్డ్ గారా? మీరు మిస్టర్ బట్టి విక్రమార్క తిరిగారా? మీరు ఇప్పుడు తిరుగుతలేరా? ఇప్పుడు కేసీఆర్ ఖాళీగా తిరుగుతలేరా? ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నట్లు ఖాళీగా తిరుగుతలేరా? రేపు మీరు మాజీలు గారా? మీరు కనబడరా జనానికి? ఎవడన్నా పరకరిస్తారా? మీరు టూ అని ఊస్తారు మీ ముఖం మీద. మీ బతుకు జడా అంటారు మిమ్మల్ని. అంత చిల్లరగాను మీరు. కాబట్టి నేను చూసేటోళ్ళ ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఒకరిద్దరు ఉంటారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన పక్కా ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. ఈ లింక్ మీకు పక్కా షేర్ చేస్తా. నేను మర్యాదగా చెప్తున్నా గవర్నమెంట్కు, వాళ్ళు మీ దగ్గర నమ్మి దాచుకున్న పైసలు మర్యాదగా ఇచ్చేయండి. నేను బెదిరిస్తున్నా అనుకుంటారా, డాగేస్తున్నా అనుకుంటారా, మీ భాషలో ఏమన్నా అనుకోండి, మీ పీక్స్ నాకేం ఫరకేం పడది. మర్యాదగా మీరు ఇచ్చేయండి. రేపు మిమ్మల్ని రోడ్డు ఎక్కించిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ భార్య ఇద్దరు కూడా రోడ్డుకి ఎక్కేసారు. ఇప్పుడు నేను ఈ లైవ్ కట్ చేసిన తర్వాత ఇంకో వీడియో చేసి వదులుతున్నా. రీసెంట్గా దొరసాని ఒక దగ్గర ₹1 కోటి తీసుకుంది, దానిపైన ఒక వీడియో చేస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే నేను ఇది ఎక్స్క్లూజివ్గా రిటైర్మెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ కోసమే చేస్తున్నా కాబట్టి ఆ సబ్జెక్ట్ తీసుకుంటలేను. కానీ నేను ఒక హింట్ ఇస్తున్నా. ఆమె ఒక ఎమ్మెల్యే దగ్గర ₹1 కోటి తీసుకుంది, దాని మీద ఒక వీడియో చేస్తున్నా. నేను ఇది కేవలము ఈ ఫైనాన్స్ లైన్లో ఉన్న వాళ్ళందరినీ, ఎవరెవరైతే ఈ రిటైర్మెంట్ పైసలు ఆపినరో వాళ్ళందరిది మొత్తం నా రాడార్లకు తీసుకొచ్చుకున్న ప్రూఫ్లతో సహా ఒక్కొక్క బట్టలు కూడా తీసి నిలబెడతా వాళ్ళను. వాళ్ళు నిజంగా నేను చెప్పేది అబద్ధం అయితే నన్ను జైల్లో పెట్టనే నేను బెయిల్ కూడా తీసుకోను. అటువంటి విషయాలు నేను చెప్పబోతున్నా. ఒక్కొక్కటి అక్కడ పోయి నిలబడి చూపెట్టబోతున్నా ఎవడెవడు ఎట్లా వాళ్ళ బతికేందో. రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ పైసలు, వాళ్ళ పెండింగ్ బిల్స్ వాళ్ళ మీద నమ్మి మీ దగ్గర పెట్టిండ్రు. మర్యాదగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయండి. నేను బతిలాడా, దయచేసి మాకు మీ రిక్వెస్ట్ కూడా చేయ. వాళ్ళ హక్కు, ఇది పథకం కూడా కాదు, ఇది ఎన్నికల పథకం కాదు, ఏం కాదు. వాళ్ళ పైసలు వాళ్లకు మర్యాదగా పిలిచి గౌరవంగా మీరు మీటింగ్ పెట్టి మీరు ఇస్తారా? నాకు పేరొద్దు, నాకు ప్రఖ్యాతలు వద్దు. ఇందాక సోదరులు అంటారు మాకు పేరొద్దు, నాకు పేరు కూడా నువ్వే తీసుకో. వాళ్ళ బాధలిని నేను సలించిపోయినా రాత్రి నా కళలు వచ్చిండ్రు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పొద్దుగాల స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళందరినీ పిలిపించుకో, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో మీటింగ్ పెట్టుకో, వాళ్ళ ఒక పూట భోజనం పెట్టి వాళ్ళ చెక్కులు వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా సాగనంపు. పేరు ప్రఖ్యాతలు అన్నీ నువ్వే తీసుకో. నిన్ను రేవంత్ రెడ్డి గారు ఇది కూడా చెప్తున్నా, మీ ఫోటోను నేను చెప్తున్నా, మీరు నేను దేశిస్తారనుకుంటారు కదా, వాళ్ళ పైసలు వాళ్ళకి మీరు ఇచ్చేస్తే మీ ఫోటో పాలతోని కడగకుంటే నా పేరు నన్ను తీసి ఏదంటే అది చేసుకోండి. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చి వీళ్ళ గోస నేను చూడలేకపోతున్నా, వీళ్ళ బాధ నేను చూడలేకపోతున్నా. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసినందుకు మీరు హృదయులై వాళ్ళ ఇబ్బందులు స్పందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోను నేను పాలతోని గడుగుతా. ఇక ఇంతకు మించి మీకు ఏం కావాలి చెప్పండి. కాబట్టి మీరు స్పందించాలి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ వీడియో రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, రామకృష్ణరావు చీఫ్ సెక్రటరీ గారికి మరియు సందీప్ కుమార్ సుల్తానియా
ది రాంగ్ అడ్వైజర్ లుచ్చా అడ్వైజర్ గారికి వీళ్ళందరూ కూడా షేర్ అయ్యేదాకా పంపండి. ఎందుకంటే ఖచ్చితంగా రేపు వాళ్ళతోని ఇక ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ అయింది, టెస్ట్ మ్యాచ్లో వీళ్ళు వినేటట్లు లేరు. కాబట్టి మనం వన్డే మ్యాచే ఆడదాం. ఖచ్చితంగా ప్రతి పైసా మీరు ఇచ్చి తీరాలే మిస్టర్ చెప్తున్నా. అవసరమైతే ముఖ్యమంత్రిని మార్చుకొనైనా డబ్బు స్టడీ చేసుకుంటాం. మళ్ళీ ప్రభుత్వం ఎన్నికల దాకా రాదు. ఇప్పుడే ఇది ఉన్నది కాంగ్రెస్ పార్టీలా, అర్థమైందా? ఇది ఉన్నది మీరు కాంగ్రెస్ పార్టీలో, ఇది బీఆర్ఎస్ మీ సొంత పార్టీ ఏం కాదు. గట్టిగా దుమ్ముతో ఊసిపోయే పదవులు మీ, గట్టిగా కన్నెర్ర చేస్తే పోయే పోస్టులు మీ. కాబట్టి మీరు దొంగలు దొరికిపోయినరు. బీహార్కు పంపే పైసలు మీరే ఫోన్లు చేసి పట్టించుకున్నారు, మళ్ళీ ఇడిపించుకున్నారు అని చెప్పి ఢిల్లీ వాళ్ళని ఎవరెవరికి చెప్పాలన్నా వాళ్ళకి చెప్పినా ఖచ్చితంగా మీ తోకలు కట్ అవుతాయి. మర్యాదగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తేనా ఇక్కడికి ఇది ఆగుతుంది. లేకుంటే మీ మొత్తం బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టడం మాత్రం ఖాయం. బాజాప్తా ఓపెన్గా చెప్తున్నా మిస్టర్ రేవంత్ అని బట్టి మర్యాదగా చెప్తున్నా, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయండి. జై తెలంగాణ. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు అసూలు బాసిన వారందరికీ కూడా వారికి అమరులకు జోహార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.